హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి హైదరాబాదు టిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ టిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో సనత్ నగర్లో ఉంటుంది. టిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వివరాలు మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో నోటిఫికేషన్లో వచ్చేసి పోస్టులు ఫస్ట్ ఏమేమి ఉన్నాయంటే మెడికల్ ఆఫీసర్ 144, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 14, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 48, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 12, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 6, జూనియర్ అసిస్టెంట్ 16. ఇవైతే కంప్లీట్ పోస్టులు అనమాట. ఈ నోటిఫికేషన్ మొన్న 13th జూలై రావడం జరిగింది. బై ద మంత్ ఎండ్ 30 జూలై కల్లాను అంతా ఓకే అయిపోతే జాబ్లోనే ఉంటారు. 29th ఏమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. 29, 30 కల్లా ఆగస్ట్ ఫస్ట్ నుంచి మ్యాక్సిమం జాబ్లోనే ఉంటారు ఓకే అయిపోతే మాత్రం. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఏం లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. క్వాలిఫికేషన్స్ చూద్దాం. మెడికల్ ఆఫీసర్కి అయితేనే ఎంబీబీఎస్ కానీ ఈక్వివాలెంట్ ఉండాలి. ఫార్మసిస్ట్కి అయితే మెయిన్ మన ఫార్మసీ వాళ్ళకి ఫార్మసిస్ట్కి ఉండాల్సింది ఇంటర్మీడియట్ ప్లస్ డిఫార్మసీ కానీ బీఫార్మసీ కానీ, డిఫార్మ్ అయినా చేసి ఉండాలి, బీఫార్మ్ అయినా చేసి ఉండాలి. కంపల్సరీ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. పీసీఐ సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ, అది ఉండాలి ఖచ్చితంగా. మామూలుగా ఈ ఎగ్జామ్కనే కాదు, ఏ ఎగ్జామ్కైనా సరే ఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళు పీసీఐ పెట్టుకోవటం అనేది ఉత్తమమైన పని, అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఎక్కడికి వెళ్ళినా ఓకే. నెక్స్ట్ ఇవి ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ వచ్చేసి మిగతా వాళ్ళకి అనమాట, మిగతా జాబ్ వాళ్ళకి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయంటే ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారండి. ఈ కాంట్రాక్ట్ బేస్ ఎప్పటి వరకు ఉంటుందంటే 2027 మార్చి 31 వరకు, అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు ఉంటుందన్నమాట. ఇవి దాని తర్వాత పర్మనెంట్ చేస్తారో లేదా అనేది చెప్పలేము. అలాగే ఒకవేళ వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళకి నీడ్ ఉంది అని చెప్తే ఈ కాంట్రాక్ట్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు ముందుకి. ఓన్లీ నెక్స్ట్ ఇయర్ వరకే కాకుండా ఇంకా పర్మనెంట్ టీమ్ని తీసుకునే వరకు వీళ్ళని ఎక్స్టెండ్ చేస్తారు కాంట్రాక్ట్ మీద తీసుకున్న వాళ్ళకి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 45 ఇయర్స్ వరకు ఉంది. ఏజ్ అయితే 45 ఇయర్స్ వరకు ఉంది. అండ్ 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, 45 + 5 50 అనమాట. అలాగే 3 ఇయర్స్ ఫర్ బీసీ క్యాండిడేట్స్, 45 + 3 అనమాట. ఓకేనా. ఎస్సీ ఎస్టీకి బీసీకి ఏజ్ రిలాక్సేషన్ అలా ఉంది, చూసుకోండి. అలాగే మనకి ఇంకేముంది, సెలెక్టెడ్ ఫ్యాకల్టీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ 15 days లీవ్స్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్. మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇయర్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 15 days లీవ్స్ అనేవి కూడా ఉంటాయని చెప్పారు. ఓకే. ఇవన్నీ వచ్చేసి మనకి ఇంకా డాక్యుమెంట్స్ ఏం కావాలంటే డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ 1st నుంచి 7th క్లాస్ వరకు. ఎంబీబీఎస్ వాళ్ళు అయితే ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. బీఫార్మసీ వాళ్ళు బీఫార్మసీ డిగ్రీ, ఓడి లాంటివి ఉండాలి. డిఫార్మ్ వాళ్ళకు కూడాను మార్క్స్ మెమోస్ ఉండాలి, లాంగ్ మెమోస్ తీసుకొని వెళ్ళండి. అండ్ పీసీఐ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇది ఏంటంటే అప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు కదా, www.dmetelangana.com. ఈ వెబ్సైట్లోని వెళ్ళి మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది తీసుకొని వాళ్ళు ఏమేమైతే సర్టిఫికేట్స్ చెప్పారో అవి తీసుకొని ప్రింట్ తీసుకొని జెరాక్స్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. జెరాక్సెస్ ఉండాలి, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట. ఓకే. ఇవైతే ఆఫీస్కి వెళ్ళే ఇవ్వాలి. అప్లికేషన్స్ అనేవి మనం డిఎంఈ హైదరాబాద్లో ఉంది, డిఎంఈ ఆఫీస్ హైదరాబాద్ సనత్ నగర్లోకి వెళ్ళి చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి జాబ్ వచ్చాక జాయినింగ్ టైంలోని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి జాబ్ వచ్చాక అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉందంటే 70% ఆఫ్ ద మార్క్స్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ క్వాలిఫైడ్ ఎగ్జామ్.
ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో మనకి 70% ఉంటే సరిపోతుంది. 70% అంటే కాదు. ఇంకా వాళ్ళు మార్క్స్‌ని బేస్ చేసి తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం 70% మార్క్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అట్ ద సేమ్ వే 30% మార్క్స్ విల్ బి యాడెడ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ వెయిటేజ్ ఫర్ ద కాంట్రాక్ట్. ఇంతకుముందు ఎక్కడైనా ఇది కూడా చూడండి 6 మంత్స్ చేసుంటేనే ఈ 30% మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. 6 మంత్స్ పీరియడ్ ఉంది. 6 మంత్స్ పీరియడ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేసుంటే వస్తాయన్నమాట 30%. అంటే ఇదేంటంటే ఇంకోటి 2.5 పాయింట్స్ ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 2.5 6 మంత్స్ చేసుండాలి. 2.5 పాయింట్స్ ఇస్తారనమాట. 6 మంత్స్ ట్రైబల్ ఏరియాలో చేసున్న వాళ్ళకి 2.5 పాయింట్స్ ఇస్తారు. అలాగే ట్రైబల్ ఏరియా కాకుండా వేరే దగ్గర చేస్తే 6 మంత్స్ 2 పాయింట్స్ ఇస్తారనమాట. అదర్ దెన్ ట్రైబల్ ఏరియా అయితే 2 పాయింట్స్ 6 మంత్స్ చేసుంటే. ఓకే. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలి. వాళ్ళు చెప్పిన ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా చూడండి, మీకు అర్థమైపోతుంది. నోటిఫికేషన్ ఒకసారి చదువుకోండి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్కడైనా చేసున్నాము అంటే 6 మంత్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. వెబ్సైట్ అయితేనేమో ఇది. రిజర్వేషన్ రూల్స్ కూడా అన్నీ ఫాలో అవుతారనమాట. ఆల్ ద కేటగిరీస్‌కి. ఈ వెబ్సైట్ అడ్రస్సు. ఓకే. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి నోటిఫికేషన్స్లో ఉంది. www.dmetelangana.com వెబ్సైట్లోకి వెళ్ళగానే నోటిఫికేషన్లో ఉందన్నమాట. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మొన్న 15th వచ్చింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd. ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు. 22 జూలై కల్లా మీరు అప్లై చేసేసుకోండి. ఇంకొచ్చేసి డేట్ ఆఫ్ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 30వ తారీఖు 30 జూలై 2026 అనమాట. ఇది ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్. మధ్యలో అంత ప్రాసెస్ ఉంటుంది. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే 25th మీరు చెప్పొచ్చు అనమాట. అబ్జెక్షన్స్ ఉంటే 25th ఏమన్నా చెప్పుకోవచ్చు. ఓకే. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ 29th ఉంటుంది. 29th ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయాక 13th జూలై మీకు మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారనమాట. ఓకే. ఇది వచ్చేసి అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసేయండి. వాళ్ళు అడిగినవన్నీ కూడాను. ఇక్కడ లేటెస్ట్ ఫోటో పెట్టేయమన్నారు. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇవన్నీ కూడాను ఆధార్ కార్డు, పాన్ కార్డు, లోకాలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, బీఫామ్ ఇవన్నీ కూడాను ఫిల్ చేసి ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవన్నీ ఎన్క్లోజర్స్కి పెట్టేసి ఇవన్నీ కూడాను అటాచ్ చేయాలి. ఇవన్నీ పెట్టేసి డిక్లరేషన్ ఇచ్చేసి సైన్ చేసి మనం అక్కడ సనత్ నగర్ డిఎంఈ ఆఫీస్లో ఇవ్వటమే అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేటెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ఫార్మసిస్ట్. దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ అనమాట. కాంట్రాక్ట్ బేస్డ్ నోటిఫికేషన్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై. ఓకే. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయ్యి కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదండి. ఇప్పటికీ గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అయ్యి చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే. థ్యాంక్ యూ.